ఇది అనుదీప్ గురించిన ఏవి మీ ఏవి ఆల్ ద బెస్ట్ అనుదీప్ ఆల్ ద బెస్ట్. అందరికీ హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ప్రతిసారి మైక్ పెట్టుకున్నప్పుడు నిహారిక గారు వచ్చి పక్కన ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు అని చెప్తుంటారు. సో ఆఖరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను టైంకి మంచి క్వాలిటీ మ్యూజిక్ చేయగలిగాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీమ్. నా మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కడే కనిపిస్తాను కానీ నాతో పాటు ఒక 30 మంది వరకు పనిచేసి ఉంటారు. సో ఎవ్రీబడి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నా ప్రోగ్రామర్స్, నా సింగర్స్, నా లైవ్ మ్యూజిషియన్స్ అండ్ నా సౌండ్ ఇంజనీర్స్, ఎవ్రీబడి అండ్ నా లిరిసిస్ట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఈ ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషలీ ఐ మీన్ అంటే ఏదో ప్రిపేర్ అయ్యాను, ఫ్లోలో ఉన్న డిస్టర్బ్ చేస్తే నేను చెప్తాను. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా కామెడీ యాక్ట్ చేయడం ఎంత కష్టమో కామెడీకి మ్యూజిక్ చేయడం కూడా యాక్చువల్లీ నిజంగా చాలా కష్టం. మీ అందరూ అంటే ఎవ్రీబడి అందరు యాక్టర్స్ అందరూ నా జాబ్ చాలా చాలా ఈజీగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు నవ్వండు అని నేను ఒక కామెడీ ఎఫెక్ట్ అట్లాంటిది ఎక్కడా వేయలేదు. ఇట్ వాజ్ సో ఆర్గానిక్ అండ్ చాలా 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 క్లీన్ కామెడీ అది. సో అందుకని అలాంటి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు నేను కామెడీ మ్యూజిక్ చేయడానికి, చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కడ నవ్వండి అని ఒక స్పెషల్ అండర్లైన్ కూడా ఏం చేయలేదన్నమాట. సో అంత బాగా వచ్చింది. అండ్ ఆల్సో మళ్ళీ కమిటీ కూరాళ్ళ తర్వాత మా టెక్నికల్ టీం, మా అన్వర్ గారు, డిఓపి గారు, మన అన్వర్ గారు, రాజు గారు అండ్ విష్ణు గారు, వీళ్ళందరితోటి మళ్ళీ క్రెడిట్స్ షేర్ చేసుకోవడం నాకు ఈ ఫిల్మ్తో చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో. అండ్ అలాగే మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ స్కూల్ అయితే మా ప్రిన్సిపల్ మన్యం రమేష్ గారు, ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు దడదడలే, ఏంటంటే అయిపోయిందా కాలేదా ఏంటి థర్డ్కి మీ సినిమా రిలీజ్ చేయాలని లేదా అని అడుగుతారు. దాంతో సగం గుండెలు జారిపోతాయి అనమాట మాకు. సార్ మాకు ఈ కోఆర్డినేషన్ అంతా చేయించి మమ్మల్ని పరిగెట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వగానే డేట్ వేస్తారంటే వేస్తారులే ఏముందిలే అని అనుకున్నాను, కానీ మీరు మామూలు వాళ్ళు కదా సార్, నిజంగా చాలా పరిగెట్టించారు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే రమేష్ గారు నిజంగా అంత బాగా అంత బ్యూటిఫుల్గా మా అందరినీ పరిగెట్టించారు, బాగా పనిచేయించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మానస గారు, మీరు చాలా కామ్గా ఉంటారు కానీ ఈవిడ నిజంగా కామ్ కాదండి. ఒక్కసారి స్టూడియోకి వచ్చి ఆవిడ మాట్లాడడం మొదలు పెడితే దడేలు అంతే. చాలా చాలా మీ కామెడీ టైమింగ్ మొత్తం ఈ సినిమాలో పెట్టారు. అండ్ మీతో పనిచేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ డిస్కషన్, ఎవ్రీ మ్యూజిక్ సిట్టింగ్ దట్ వీ హ్యావ్ డన్ చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ మ్యూజిక్ డైరెక్టరా నేనే. అండ్ సంతోష్ సంగీత్, సారీ సంతోష్ లేదు, నేను ఇది ఎందుకు జరిగిందంటే ఇప్పటివరకు రఘుని చెప్పారు, రఘు ఏంటి రఘు అలా అనేసావు, అలా ఆ డిస్కషన్ జరిగి అదే డిస్కషన్ తోటి నేను వచ్చాను. సో సంగీత్ సారీ. సో రివెంజ్ తీర్చుకుందాం, సంతోష్ ఫంక్షన్కి వెళ్ళి సంగీత్ అని పిలుద్దాం. సో సంగీత్ నిజంగా అన్ని ఎక్స్ప్రెషన్లు ఉంటాయని నాకు నిజంగా తెలీదు. ఒక్కొక్క సీన్ చాలా 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 అద్భుతంగా చేశారు సంగీత్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఏదో చెప్తున్నా వదిలే. సందీప్ అన్నానా? ఓకే సంగీత్ ఐ గెస్ యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫైనెస్ట్ యాక్టర్స్. చాలా 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 మంచి సినిమాలు చేస్తావు నువ్వు ఫ్యూచర్లో. అండ్ యువర్ ఇంకా పెద్ద సినిమా ప్లీజ్ అండి, నేను ఏదో ప్రిపేర్ అయ్యాను. చాలా 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 పెద్ద సినిమాలు చేయబోతున్నాడు సందీప్, ఇంకా పెద్ద సినిమా. అయ్యా బాబోయ్. సో సీను గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. ఓకే. అండ్ ఫైనలీ ఇది మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యానని నిజంగా చెప్తున్నాను. రోజు అంటే కోవిడ్ ముందు వరకు రోజు పొద్దున్న లేచిన తర్వాత ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేస్తాడు, ఎవరు నాకు పని ఇస్తారు, ఇక్కడ వరకు వచ్చానంటే డెఫినెట్గా దానికి కారణం నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ స్టేజ్ మీద చెప్తాను, నేను నా లైఫ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ద బెస్ట్ 2 things దట్ నాకు జరిగింది మాత్రం
కమిటీ కుర్రాలు అనే సబ్జెక్ట్ వంశీ పట్టుకొని నా దగ్గరికి రావడం మ్యూజిక్ కోసం, అండ్ దాన్ని నన్ను యాక్సెప్ట్ చేసి నాకు మ్యూజిక్ డైరెక్షన్గా ఛాన్స్ ఇచ్చిన నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్రతిసారి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పి ఇబ్బంది పెడుతుంటాను ఆవిడ్ని మెసేజెస్లో కూడా. సో అండ్ నిజంగా మీరు చేసిన ప్రమోషన్స్ ఈ ఫిల్మ్కి చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యామ్, మీరు అందరితో కలిపి ఆఫ్ కోర్స్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అస్. 3rd ఏప్రిల్న మన సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. రాకస పిల్ల జల్ల పెద్ద చిన్న అందరు వెళ్ళిపోయి హ్యాపీగా నవ్వుకొని రావచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుదీప్.